साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క అనుగ్రహంతో ఆచార్య ఏకలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావదిగుట్ట గ్రామంలో శ్రీ మాస్టర్ గారి బోధామృతంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రతి విషయము, ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతి అక్షరము అంతర్లీనంగా దాగి ఉన్న సత్యాన్ని బోధిస్తుంది. ఇది అంతర్లీనం అంటే కంటికి కనబడదు, లోపల ఉంటుంది, లోపల ఉండని వెతకాలి. ఇప్పుడు త్రివేణి సంగమం అంటారు, మనం విన్నాం. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి. గంగా యమున తెల్ల కనబడుతుంది, సరస్వతి మాత్రం లోపల పాయగా కనబడుతుంది. అందుకని పడవలో కొంత దూరం వెళ్ళి ఎక్కడైతే ఆ పాయ ఉంటుందో అక్కడ స్నానం చేస్తాం, మునగుతారన్నమాట. ప్రయాగం అంటే ఆ సరస్వతి యొక్క పాయలో మనం స్నానం చేయాలంటే పడవలో కొంత దూరం నదిలో వెళ్ళాలి, మధ్యలోకి. ప్రయాగం వెళ్ళాలి మీరు ఎప్పుడన్నా? మామూలుగా ఒడ్డున చేస్తే గంగా యమున స్నానం చేస్తాం. సరస్వతి గంగా అంటే కొంత దూరం పడవలో ప్రయాణం కావాలి. ప్రయాణం అయిన తర్వాత కర్రలు కట్టేస్తుంటారు, అక్కడ మునగాలి. అక్కడ మునిగితే లోపల కానీ చూస్తే ఒక చిన్న తెర మారి కనబడుతుంది. అట్లాగే మహాత్ముల యొక్క విషయం అంతా తెలుసుకోవాలంటే పడవలో ప్రయాణం కావాలి. పడవే ఈ శరీరం. ఈ శరీరంతో తప్ప మహాత్ముల్ని, దైవత్వాన్ని మనం ఉచ్చరించలేము, తెలుసుకోలేము. అందుకే ఈ మానవ దేహం శ్రేష్టమని చెప్తారు. అదేవిధంగానే ఈ శరీరమైన నావలో, ఇది నావ, ఈ నావ ప్రయాణం సాగించాలి. నీరే సంసార సాగరం అంటారు. అలా ప్రయాణం సాగిస్తూ ఆ సంసారం లోతుగా మనం పరిశీలించగలగాలి. సంసారం అంటే మన జీవిత విధానంలోని లోతుగా పరిశీలించగలగాలి. మన జీవితం లోతుగా పరిశీలించాలంటే నేనంటే ఎవరు, అది అన్వేషణ. అలాగే ఈ జీవన విధానం నాకు భగవంతుడు ఇచ్చాడు. మరి నా ఈ జీవితం భగవంతుడే, ఈ జీవితానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో అర్థం ఏమిటి, ఇది అంతరార్థం ఏమిటి అని లోతుగా పరిశీలించే తప్ప సరస్వతి అంటే జ్ఞానం. మీకు జ్ఞానం లభిస్తుంది, మనకి జ్ఞానం లభిస్తుంది. అందుకని ఎవరు మనిషి నువ్వెవరు తెలుసుకో. అదే భావేకుడు ఏ పని క్షుణ్ణంగా, క్షుణ్ణం అనే పదం వాడతాడు. క్షుణ్ణంగా అంటే పరిశీలనాత్మకంగా అలా భావించింది తప్ప మహాత్ముల యొక్క వాక్కు మనకు అర్థం కాదు. సుబ్రహ్మణ్య గారు మహర్షిగా చెప్పిన ప్రతి ఒక్క వాక్యము, ఆయన చేసిన ప్రతి ఒక్క మాట, ఆయన రాసిన ప్రతి ఒక్క గ్రంథము, ఆయన యొక్క జీవిత విధానం అన్నీ లోతుగా పరిశీలించాడు. ఆ లోతుగా పరిశీలించడం వల్లనే అందులో అద్భుతమైన ముత్యాలు అందింది. అందుకని సుబ్రహ్మణ్య గారు ఆయన జీవితం సాధకం చేసుకున్నారు. ఏ సాధకం చేసుకున్నారు? తనకు ఉన్నంతలో గొలగములు వచ్చే భక్తులకి ఒక నివాసం కట్టాడు. అప్పుడు చోట్లు లేవు. నివాసం అంటే వెళ్ళా స్లాబ్ పోసాడు, హాల్ అంతే. అంటే ఇవన్నీ ఎలా అబ్బింది? ఆ సద్గుణాలు ఎలా అబ్బింది? సద్గురుని ఆశ్రయించడం ద్వారా. దాన్ని సద్గురు సేవ అంటారు, అంతే కదా. సద్గురుని ఆశ్రయించడం అంటే ఆయన మనోసంకల్పాన్ని మనం చేయగలిగితే అది సద్గురు సేవ. లేదా బాహ్యంగా పూజ చేసినాం. అందుకే సద్గురు సేవ లేదా భగవంతుని సేవ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ సేవ అంటే బాహ్యంగా చేసేది కాదు. ఆయన యొక్క సంకల్పం మీద అది గుర్తించుకొని తెలుసుకొని చేయడమే నిజమైన సేవ. లేకపోతే ఏమవుతుందంటే ప్రదర్శన అవుతుందంటే. మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భగవంతుడు ఈ దేహం ఇచ్చాడు. ఈ అవకాశం వస్తుందో రాదో అనే ఆలోచన కలిగితే
ఉన్నంతలో మనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సద్వినియోగం చేసుకునే ఆలోచన మనకు వచ్చింది అంటే ఒక అడుగు మనం వేసినట్టు. ఇంకైతే 100 అడుగులు అంటే ఒక అడుగు వేసాం, ఇంకుంటే 99 అడుగులే అనుకోవాలా. 99 అడుగులా అనుకో, ఉండేది 99 అడుగులే. ఇదే ఒక మహాముని తపస్సు చేస్తూ ఉన్నాడు, నా బోటిగాడు తపస్సు చేస్తూ ఉంటే నాటులు పోతూ ఉన్నాడు ఏదో వైష్ణవ లోకానికి విష్ణు లోకానికి. నారద నేను తపస్సు చేస్తాను, నేను ఎన్ని జన్మలో తెరిస్తాను ఒక మాట అడుగుయా అన్నాడు. సరే అని అడగతాను పోతాను. ఇంత లోపల కట్లు కొట్టేవాడు ఉంటాడు అక్కడ. ఇదేదో బాగుంది స్వామి నా స్వామి కూడా కనుక్కోరా స్వామి అన్నాడు. సరే కనుక్కోవడం సార్ పోయాడు. తిరిగి వస్తామంటే ఆతిథిగా వెళ్ళాడు ఆ బోటిగాడు. ఏం చెప్పాడు నీ సంగతి? ఏం చెప్పాడు? నువ్వు 2 జన్మలు ధరిస్తావా అంట అని చెప్పాడు. అబ్బా 2 జన్మలా అన్నాడు నా బోటిగాడు. కట్టుబట్టేవాడు కదా, నాసారి చెప్పాడంట, నువ్వు చెట్టుకు ఈ చెట్టు ఆకులు రాలిపోతే ఇందాక రాలిపోతే నీకు ముక్తి వస్తుందని చెప్పాడు. దిగిరి కట్టేసినాడు, ఆడుతున్నాడు. ఏమరా అంటే ఆ రాలిపోయాక నాకు ముక్తి వస్తుంది కదా, అంటే నాకు ముక్తి రావడం ఖాయం. చెట్టు కింద ఆకులు ఉంటాయి, కొన్ని వేల ఆకులు ఉంటాయి, అంటే ఆ ఆకులు రాలిపోయినా అంతా నాకు ముక్తి వస్తుంది అని సంతోషపడ్డాడు నీ బోటిగాడు. అంటే సంతృప్తి తృప్తి ఎక్కడుంది? ఆలోచనలో ఉంది, అవగాహనలో ఉంది. ఎప్పటికైనా తరిస్తాము అనే అవగాహన వచ్చింది ఆ కట్లు కొట్టేవాడికి, అందువల్ల ఆనందపడ్డాడు. ఇంకా 2 జన్మలా అని నిరాశపడ్డాడు నా బోటిగాడు. ఇట్లా మనం మహాత్ములకు మాకు చూసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క చెప్పిన వాక్యం మనకు ఆచరణ కావాలి. ఇంకా చెప్పిన వాళ్ళ యొక్క జీవితం మన ఆచరణ సేవ అండి. వాళ్ళు ఏం చేశారో దాన్ని చేసుకుంటూ పోతుంటే చాలు. అంతేగాని మాటలు ఉండి చేత లేకపోతే ఉపయోగం ఉండదు. వట్టి మాటలు కట్టి పెట్టు, తర్వాత మేలు కూడా గట్టి మేలు మాట్లాడాలి. ఎందుకంటే మనకు చేతకాంది ఏం చెప్పలేదండి. ఏ మహాత్ములు కూడా ఇది నువ్వు చేయలేవు అని చెప్పలేదు. అన్నీ వాళ్ళు చెప్పినన్నీ కూడా అంతో కొంత మనం చేయగలము. మరి దీనికి మాస్టర్ గారు ఏం చేశారు, ఎలా చేశారు? గురుసేవ అన్నారు. బాబా గురుసేవ ఏం చేశాడు? తన గురు యొక్క రూపంగా అగ్నిని పూజించాడు. తన గురువు ఇచ్చిన ఇటుకలాయని ప్రాణపదంగా చూసుకున్నాడు. గురుస్థానాన్ని చివరి శ్వాస వరకు దాని దగ్గర ఉన్నాడు. మరి గురువును బాహ్యంగా ఎంతకాలం చూశాడు ఆయన? ఎంతసేపు చూస్తుంటాడు? అడవిలో తప్ప. అడవిలో ఆ కూలివాడు కూడా చూశాడు బాబా, మళ్ళీ చూడాలని అనుకోలేదు. సరే మనము ఏదో కనబడుతున్నా కూడా సరే పట్టించుకో, కానీ ఆయన మీద నాకు అభిమానము, ఇష్టము, గౌరవం. కానీ మాస్టర్ గారు రండి ఆ సద్గురు సేవని ఎలా చేయని విషయంలో మాటలు కాకుండా ఆచరణ ద్వారా చూపించాడు. అంటే ఏ మహనీయుడికి మాస్టర్ గారు తాకట్టు పెట్టలే. మొత్తం అన్వేషణ చేశాడు కదా, ఎంతమంది మహాత్ములు దర్శించాడు. కానీ బాబాకి తల తాకట్టు పెట్టాడు. తల తాకట్టు పెట్టిన తర్వాత ఒకటి వదిలాడా, క్షుణ్ణంగా పరిశీలించి చేసి అప్పుడు తల తాకట్టు పెట్టాడు. ఊరికే ఎవరికంటే వారికి సలాం గులాం కొట్టకూడదు. వేష భాషను చూసి మోసపోకూడదు. వేషము భాష ఈ రెండే ఆధ్యాత్మిక విధిలో మనకి ప్రలోభ పెడుతుంది. వేషం చూసి వాళ్ళు చెప్పే మాటలు చూసి, కానీ చేతలు మాత్రం ఉండదు. కాబట్టి చేతలు ఉండేవాడి తల తాకట్టు పెట్టు. ఇప్పుడు ఎవరు తల తాకట్టు పెట్టి ఎవరు ఉండాలండి? ఎవరు వెతకాల్సిన అవసరం లేదు. ఉన్నాడు ఒక ఆయన పెట్టి చాలు.
కొత్త లేదు మనకి. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే సార్, ఆయన చూపిస్తూ వీడి పేరు ప్రఖ్యాత పొందుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పం, నా దగ్గర ఉండమని నేను చెప్తుంటాను. విన్న వాళ్ళు ఆలోచన తత్వం లేకపోవడం వల్ల ఆ ఆలోచన ప్రపంచాన్ని మాస్టర్గా సత్యంగా పెట్టాడు. అందుకని ఇక్కడ ఎవరు తల తాగబెట్టకు. నీ జీవితంలో తల తాగడి పెట్టాక వెనక తీసుకుదేగా ఉండరాదు. ఆలోచించి పెట్టిన తర్వాత మన వెనక్కి జీవుడు ఆలోచన తెలుస్తుందన్నమాట. వారి యొక్క నిజతత్వం, ఆయన ఎటువంటి వాడు, ఆయన జీవితచర్య ఏంటి, ఆయన మాటలు ఏంటి. అందుకే బాగా పరిశీలించమన్నాడు. గురువులో కనిపించే దోషాలన్నీ ఒకవేళ గురువు అయిన తర్వాత ఆయన ఇట్టాడు ఇట్టాడు అంటూ ఉంటాను అనుకునేది. అది ఆయన దోషాలు కాదు, ఎవరి దోషాలేదా, నా దోషాలే. పచ్చ కామల వాడికి నాలుగు పచ్చ కామలు పెట్టుకొని గురువు గారు పచ్చగా ఉండాలంటే ఆయన తెల్లగా ఉన్నాడు. ఆయన నా కళ్ళ పచ్చ అయిపోయాడు ఆయన. అందువల్ల నువ్వు తప్పు చేసా ఏ తప్పు ఎదగడం మొదలు పెడతామన్నమాట. అదే పని. నేను మిమ్మల్ని విమర్శిస్తానంటే మీరు కాదు, నాలో బుద్ధి బయటపడుతుంది అంతే. బాబా దగ్గర కూడా వచ్చి శ్యామ చూడండి, శ్యామ ఎప్పుడు గిల్ల బాబా ముగ్గకి వెళ్తాడు. ఎప్పుడు గిల్లాడా, గిల్లే కుంటిదాడు మా పొద్దు అంటాడు శ్యామ. 72 దినములుగా ఎప్పుడు గిల్లలేదుగా. ఇప్పుడు తాకముందు ఎందుకు కోపగించుకుంటాం? గిల్లడం బట్టి గిలుతానంటే ఇట్లా అంటారు. అటు తాకముందు ఎందుకు కోపం చేసుకుంటాం అంటే ఇల్లాడంటే నాకు వచ్చి అదృష్టం అనుకోవాలి శ్యామ. చూడండి ఇక్కడ అంటే మామూలు మనిషిగా ఆఖ్యానం అనిపించింది. ఆ దోషం ఏమిటి? బాబాది అయిందా శ్యామది. అందుకే సద్గురికి ఎప్పుడు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. లేకపోతే మనకి లోపాలే కనబడతాయి. మీరు ఉన్నారు సార్, మీరు ఇట్లా అందరుతున్నప్పుడు మీరు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో నాతో మాట్లాడకూడదని కాదు, వాళ్ళిద్దరూ మాటకి టైం అయిపోయింది, మీకు బండి ఎక్కిపోతారు. అది ఫోన్ వచ్చి పోవాలా ఇద్దరితో మాట్లాడాడు. ఏంటి ఆయన నా దగ్గర ఎంత సేవ చేసుకుంటాడండి. వాళ్ళ ఇక్కడ పడిగాబులు కట్టాడు. ఆయనకి ఏం కావాలో మార్కెట్కి తెచ్చిచ్చా, నాతో మాట్లాడు. ఆయన అంటానా నేనా అంటాను. పొరపాటు ఏంది? అదే నేను పచ్చకామలు నాకు లేకపోతే ఆయన ఏదో పని తొందరపోతున్నాడు అని అంట. అందుకే పాలపాడు గురుగారు నడుతుంది. అందుకే పాలపాడు గురుగారు ఆ కొండ ఎందుకు నస్తారంటే ఆయన ప్రయాణం అవుతున్నాడు ఏదో ఒక ఊరికి. ప్రయాణం అంటే ఆడేదో పూజ చేయాలనేసి దారిలో పోతున్నప్పుడు కొన్ని ఊళ్ళు ఆగాడు. ఆగిన తర్వాత దానికి పాదాభిషేకం చేశారు. కొన్ని ఊళ్ళో పల్లకి ఆబాకన్నారు. ఆబాకి పోతా ఉంటే పల్లెరు బాబు పని సొంతంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆయన ఉండేవాడు కాబట్టి అని ఆయన పోతామంటే అప్పుడు కింద నీళ్ళు పోసారనమాట. ఆయన పాదాలు కడిగినట్టుగా భావన. అందుకే నాకు అక్కడ ఉంటే నాకు ఇష్టం అన్నాడు పాదలపాటి గురువు గారు. వాళ్ళు నిలబడిన ప్రజలుగా ఉంటారు అని గుర్తుపెట్టుకుంటారు. నిజంగా వారి పట్ల అవగాహన ఉంటే ఇటువంటి ఆలోచనే రాదు, అంటే నెగిటివ్ ఆలోచనే రాదు. ప్రతి ఒక్కటి కూడా మనం క్షుణ్ణంగా పరిస్థితి చెప్తున్నాను. నిజంగా మాస్టర్ గారి కష్టాలు కానీ మనం తలుచుకుంటేనే చాలు, చూస్తే ఎలా ఉంటుంది, అని ఎలా ఉండగలిగాడనిపిస్తుంది. మా కష్టాలు ఎలా ఉండగలిగాడు, నిజమా అబద్ధంగా రాశారేమో అనిపిస్తుంది. కళ్ళారా చూసిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి. ఒంగోలులో విద్యానగర్లో ఉద్యోగం వదిలేశాడు. ఎందుకంటే ఆయన మీద కంప్లైంట్
ఎందుకంటే ఆయన పేరు ప్రకాశం వచ్చేస్తుంది. కాబట్టి ఉద్యోగం ఉన్నది లేదా బాబా సేవ నాటి అంటే ఒత్తిడి అన్నమాట. ఇంకా చిన్నపల్లి ఊర్లో ఎలా ఉంటుంది సార్? ఈ ఊళ్ళో కాస్త మంచి చేస్తున్నారు అనుకోండి, ఈ ఊర్లోనే మీకు బాగా పేరు వచ్చింది అనుకోండి, ఈ ఊరు నేను సర్పంచ్, నేను అందరూ ఆయన పక్కకి వెళ్ళిపోతున్నారా ఆ సంగతి నాకు ఏడ్చి వస్తుంది. అట్లాగే ఆ ప్రాంతంలో వచ్చింది. అదే సమయంలో ఒంగోలు వెళ్ళడం, ప్రెస్ పెట్టాడు. ఊరు కానీ ఊరిలో ప్రెస్ పెట్టి దాంట్లో వచ్చి ఆదాయం ఎంత మాత్రం ఉంటుంది. కొత్తగా ప్రెస్ పెట్టి రెండవది అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు. చిన్న పిల్లలు వేదమ్మ ఒక 3 సంవత్సరాలు అయితే, ద్వారకాబాబు పురిటి బిడ్డ. ఇంట్లో 8 మంది తినాలి. మాస్టర్ గారు, అమ్మగారు, 2 పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ బంధువులు 3. రోజుకి పూటకి 8 మంది తినాలి. మళ్ళా ఇంకా మాస్టర్ గారు వచ్చి అతిథులు ఉంటారు కదండి, అన్ని కాఫీ అనే వాళ్ళు కదా అతిథులు. ఎప్పుడు ఎందరు వస్తారో తెలియదు. చెప్పి వస్తారు అతిథులు అంటే. అతిథి అంటేనే చెప్పకుండా వచ్చేవాడు అతిథి. అలా వచ్చేవాడు ఎంతమందో. పోనీ ఉండడానికి ఏమైనా సరైన ఇల్లా ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే పైసలు కావాలి కదా, బాడు కట్టద్దా, ఆదాయం ఉంటే బాడు కట్టాము. అసలు ఆ ఇంట్లో బాంబే లెట్రిన్ లేదు. అప్పట్లో పాకివాడు తీసుకుపోయేవాడు సార్, మీకు తెలుసో తెలియదు. నరకం. వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో అది మాటగా చెప్పడం కూడా వీలు కాదు. అటువంటి ఇంట్లో ఉన్నారు మాస్టర్ గారు. ఇప్పుడేమో వెస్టర్న్ టాయిలెట్ కావాలన్నా. మరి ఆయన సంగతి ఏంటి? ఇంకోటి వెంటనే అన్నారు, మీరు కానీ ఆ కాలేజీ ఓనర్ ఉంటారు కదా, విజయనగర, ఒక్క మాట పోయి ఏదో సారీ అని చెప్పండి, మీకు ఉద్యోగం మళ్ళా ఇస్తాడు. నేను వదులుకొచ్చి మళ్ళీ ఆయన నాకెందుకు ఇవ్వడమే కదా అంటేప్పటికీ మరి ఇంత గర్వం సార్ మీకు, ఏం అవమానం మీకు అక్కడ అడిగితే అనేవాడు కొంతమంది. చూడండి చుట్టుపక్కల ఎలా వస్తుందో. చుట్టుపక్కల బాణాలు మాస్టర్ గారు ఒంటి పడతా ఉన్నాయి. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. నేను వాళ్ళపై అట్లా తప్పుడిపోయి అడగాలి. వెంటనే వాళ్ళు సస్పెండ్ చేస్తే మాస్టర్ ఊరుకోలేదు. అంటే నేను డిఓ పెద్దవాళ్ళకంతా ఈయనే రాసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది చేర్చుకో, తప్పేం లేదు అనేంతవరకు పోరాడాడు. ఇంకా గవర్నమెంట్ చెప్తే చేర్చుకొస్తుంది కదా, అది ప్రైవేట్ కాలేజీనే. చేర్చుకున్న తర్వాత 15 రోజుల తర్వాత రాజీనామా చేశాడు. అలా కాకుండా ముందుగా వెళ్ళిపోయి ఉంటే మాస్టర్ తప్పుడు అయిపోయాడు. అంతే కదా, ఓహో మీరు తప్పు చేశాడు కాబట్టి వెళ్ళిపోయినాడని. ఇప్పుడు తప్పు చేసి రుజువు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని రిజైన్ చేశాడు. అంటే అంతేగాని సరే బాబాయ్ చేస్తాడులే అని చేతులు ముడుచుకోకూడదు. ధర్మం విషయంలో పోరాడాలి. అలా పోరాడాడు, విజయం సాధించాడు, వదులుకున్నాడు. ఇట్లా సాయిదయ నిరంతరము నాపై ఉంటే నేను ఎందుకు భయపడటం. కాబట్టి అన్యాయాన్ని కూడా చివరకంట ఎదిరించడం తెలుసుకోవాలి. మధ్యలో వదలపడదు. ఫలితమా ఏది వచ్చినా సరే, గెలిచామా ఓడామా క్రమబంధం అని చెప్తూ అది విఫలం కానీ చివరిదాకా పోరాడమనే సుగుణం మనం అలవర్చుకోవాలి. విఫలమైందా మన పదార్థం ఖర్చు చేయాలి. సఫలమైందా నాలో సత్యం ధర్మం ప్రకటమైంది. అర్థమైన పరిస్థితి ఏ విషయంలో సరే తప్పు లేకపోతే ధైర్యంగా మన ఎదురు పోరాడవచ్చు.
ఆ పోరాటంలో ఓడిపోవచ్చు కూడా, అతనమే గెలవచ్చు కాక ఓహో నా ప్రారంభ ఇంద్ర రూపంలో తిరిగిపోయింది. ఈ లక్షణాలన్నీ మాస్టర్గా లభించింది. అందుకే పనిది మెట్లున్నా పనిచేసేటప్పుడు మన కృషిలో మాత్రం లోపల లేకుండా చూసుకో. అలా చేసుకుంటే మన కర్మ అనేది అంటే ప్రారంభం అనేది త్వరితగతిన తీరిపోతుంది. అందుకే పెద్దలు అంటారు, ఆరంభంలో పనిని ఆరంభించరు నీచులు, మధ్యలో విడిచేస్తారు మధ్యములు, చివరికంట పోరాడతాడు ఉత్తముడు. ఇది పద్యం మీద ఉంది. ఆరంభస్తులు అంటారు కదండి, నా బోటి కూడా అది చేస్తానంటాడు, మళ్ళీ ఏమో చేస్తాడు. అవి పెద్ద కష్టంగా ఉంది తెలిసి. కొందరు మధ్యలో పెట్టేసి సగం పని చేసి సగం చేసుకోమని వెళ్ళిపోతారు. కానీ సంస్కారంలో చివరి వరకు తెచ్చిపడేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఒప్పుకున్న పని నేర్చుకున్నాం. కానీ బాబా మీద భారం వేశారని మన కర్తవ్యాన్ని మన ధర్మాన్ని వదిలిపెట్టడం. ఇట్లా అంటే ధర్మం కోసం పోరాడడం కూడా సేవే. ఎందుకంటే ధర్మమే భగవంతుడు కదా, పాటు పడుకోలేదు. ఇక్కడ మనం లౌకికంగా చూస్తున్నాం, ధర్మమే భగవంతుడు, సత్యమే భగవంతుడు. ఆ భగవంతు ధర్మం అంటే అది కూడా ఒక సేవ. నా ధర్మం కోసం పోరాడా, సత్యం కోసం పోరాడా. సత్యమేమో జయితే, సత్యమే చేయగలుగుతుంది. అంతవరకు అడగంటూ పోరాడు. బాబా ఏం చెప్పాడు, సత్యాన్ని అంటి పెట్టుకుంటే నీ వెంట నేను ఉంటా. ఎందుకు ఆ మాట అన్నాడు? సత్యాన్ని అంటి పెట్టుకుంటే నీ వెంట నేను ఉంటా. సత్యం అంటే అది అదే వాస్తవం, అదే శాశ్వతం. దాన్ని పట్టుకుంటే నీ పక్కన ఉంటా, అది లేకపోతే నీ పక్కన ఉండవు. మనం ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అంటే కొన్ని జలసాయాలు నాకు జరిగిందంటే ఆయన అనుకుని ఉన్నదే కదా, వీళ్ళు అంటారులే నేను సత్యంగా లేదని అనుకుంటాడండి వీడు. తర్వాత తెలుస్తుంది పైన లెక్క, ఇప్పుడే లెక్క తెలుస్తుంది. ఆయన చిత్రంగా గుప్తంగా రాస్తా కూర్చుంటాడు, ఎవడోడు మనసులో ఏమేమి ఉందన్న సంగతి అది తెలియదు వానికి. అది తెలుసుకున్నవాడు సత్యత ఎప్పుడు వదలడు, ధర్మాన్ని వదిలిపెట్టడు. అది పుంజుకోవడం కోసమే బాబా సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం. ఎందుకు బాబా అన్ని నీళ్ళు చేశాడు? మనం గుర్తించుకోవడం. ఆయన మీరు ఎక్కడన్నా నాకు తెలుస్తుంది, దాన్ని తెలుస్తుంది అని అంటాను. సర్వజ్ఞాయమహ అంటాను, నీకు అన్నీ తెలుసు అంటున్నావు అనేటప్పుడు సర్వజ్ఞాయమహ అన్నప్పుడే ఏడో ఆలోచన ఉంటుంది. ఏం చేస్తాం, ఏం చేసి ఇది చేసి ఇడిపోతుంది. ఇక్కడ లోపల లేడా ఆయన సర్వజ్ఞుడు? మనం బయట అనుకుంటున్నాం, మన లోపల కూడా ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఒంగోలు వచ్చిన తర్వాత నెలకి 4-5 రోజులు ఇంటి పట్టు ఉంటాడు, 25 రోజులు పర్యటన. మరి ఆ పర్యటనలో ఏమన్నా గృహస్థాపన విడినాడనంటే అదిలా 25 రోజులు చేసే పని ఆయన 5 రోజులు పూర్తి చేస్తాడు. 5 రోజులు ఇంటి పట్టు ఉండాలన్నాడు. 20 రోజులు ఎంత అవుతుందో 5 రోజులు అంత పని పూర్తి చేస్తాడు. ఇక్కడ అమ్మగారి విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు. పిల్లలకి 30 రోజులు చదువు చెప్పాలా, హోంవర్క్ రాయిపించాలా. 5 రోజుల్లోనే 25 రోజులు సబ్జెక్ట్ చెప్పేస్తాడు. అర్థమైంది భావిస్తాడు. ధర్మం తప్పడు. ధర్మం చెప్పితే ఇంకా గృహ ధర్మం చెప్పినప్పుడు ఆయన దేవుడు అవుతాడు. ఇల్లు వాళ్ళు వచ్చి ప్రసాదం చేయబడి ఎవరన్నా మనం అన్నాం కదా, ఆయన పరిపాలన గురించి ఆ పని చేస్తాడంటే ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా ఉంటే ఆయన గొప్పడు అంటాం కదండి. అందుకని 20 రోజుల పని ఆయన అదుపు చేసి పెట్టేవాడు అనమాట. ఒక పక్క అమ్మగారు అనారోగ్యం, ఒక పక్క పిల్లల చదువు, ఒక పక్క ప్రచార యజ్ఞం. అంటే ప్రతి పని సద్గురు సేవ, పిల్లల పెంపకము సద్గురు సేవ, అమ్మగారి ఆరోగ్యం చూసుకోవడం సద్గురు సేవ, పత్రిక రాయడం సద్గురు సేవ, బాబా గురించి జరిగి చెప్పడం సద్గురు సేవ అని కానీ మనం భావించగలిగితే నిరంతరం ఆనందం. ప్రతి పని భగవంతుని సేవ. అలా మాస్టర్ గారు చేశారు. ఇట్లా ప్రచారాజ్ఞం చేసే కొద్దీ, ఆలోచించే కొద్దీ బాగా ఆలోచించండి. ఇన్ని పనులు మన గుండె ఎలా ఉండాలి అంటారు. ఆదాయం లేకుండా ఈ పనులు
సరే నాపాడా ఏమన్నా ఏంటి బాబా నాకేమి ఇవ్వలేదు ఏదైనా పంపమంటాను అనలేడు. ప్రతి ఒక్కటి ఆ భగవత సేవగా భావించాడు. ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎన్ని పల్లెలు తిరిగాడు, ఎన్ని పట్టణాలు తిరిగాడు. ఏ ఉపన్యాసానికైనా ముందుగా ప్రిపేర్ అవ్వడం అంటూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే నువ్వు ఒడ్డు చుట్టూ పనులు అయిపోయా, ఇంకా ఏ పుస్తకం చదివి చెప్తే ప్రిపేర్ అయ్యేది షడన్ తీరిగా పెట్టాయి. అందుకు గోక్తా ఉంటుంది. ఒకటి పోయి ఇంకొకటి గోక, ఒకటి పోయి ఇంకొకటి గోక, ఆయనకే సార్ ప్రిపేర్ అయ్యేదా? అది చెప్పుతాడు సార్, నువ్వు చెప్తున్నాను ఇక్కడ. అప్పటికప్పుడు మాట్లాడినే అంతకుముందు అదే విషయం చెప్పుంటాడు, కానీ వినే వాళ్ళు కూడా కొత్తగా ఉంటుందంట. ఏముంది అక్కడ విశేషం? ఒక ఉదాహరణ చెప్పాడు అనుకోండి, ఈరోజు చెప్పాడు ఉదాహరణ, ఇదే ఉదాహరణ చెప్తాడు. ఆ ఇంట్లో వాడు కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది వాడు. అలా ఉండేదట. ఆ కొత్తగా ఉన్నట్టుగా మేము వినేవాడు. ఇట్లా నెలకు 5 రోజులు లేక 6 రోజులు ఉంటారు ఇంట్లో. ఈ వారం రోజులు ఒక పక్క సాయిబాబా పక్క పత్రిక, అంటే 15 రోజులకు ఒక పత్రిక, దాన్ని ప్రూఫ్ చూడాలి. ఆలస్యం అయితే పత్రిక రిలీజ్ అవ్వాలి కదా. 1 గంట ఆలస్యమైనా పత్రిక పోస్ట్ చేయలేము మనం. దాన్ని పోస్ట్ చేసిన కూడా ఇంత టైం పెడతాయి, ఆ టైంలో నువ్వు పోస్ట్ చేయాలా, దాటి మనం తీసుకున్నాడు. ఇది ఈ ప్రింటెడ్ బుక్స్ కూడా. ఇంకో పక్క లేకపోతే పత్రిక ఆలస్యంగా చేస్తుంది కదా, ఎన్ని పనులు నా పత్రిక తప్పకుండా సకాలంగా అన్నాడు మన ప్రూఫ్లు దిద్దాల. మరొక వైపు నాకు ప్రమాదం నెత్తి మీద కూర్చుందని మీరేం చేయమంటారో అది చేస్తాను పీడించేవాళ్ళు కొంతమంది. నాకు అంత కష్టం వచ్చేసింది మాస్టర్ గారు, ఏం చేయమంటారు చెప్పు అని ప్రూఫ్ చూడాలా, చెప్పాలా? అది చూస్తూనే ఉన్నాడు. వాడికి సభ చెప్తున్నాడు. అన్ని లెటర్స్కి జవాబు రాయాలి వల్ల, ఎదురుకొచ్చి అడిగేవాళ్ళు కాకుండా ఉత్తరాల ద్వారా నాకు అది మునిగేది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది. మళ్ళీ వాళ్ళకి లెటర్ రాయాలి. ఇలా ఫోన్ మెసేజ్ అక్కడ కొట్టి పంపించేసరికి థ్యాంక్ యూ కూడా కొట్టకుండా టీక్యూ పెట్టేస్తాను ఓపిక లేక. థ్యాంక్ యూ కొట్టాలా, అదే టీక్యూ థ్యాంక్ యూ. నువ్వు అర్థం చేసుకుని కదా వాడికి. థ్యాంక్ యూ కొట్టేదానికే, ఆ 8 అక్షరాలు కొట్టేదానికే ఓపికలే మనకి. ఈ హాస్యం కాదండి, ఆయన కృషి చూడాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హాస్యంగా మాట్లాడుకొని చెప్పడం కాదు, ప్రతి ఒక్కడికి గుర్తులా చెప్పాలి. అందుకే పరిప్రశ్న గ్రంథం చూడండి, 10వ క్లాస్ అమ్మాయి రాస్తే కూడా 10వ క్లాస్ అమ్మాయి ఇంత చిన్నపిల్ల రాస్తే నేను సమాజం చెప్తాను అనుకోలేదు. అలా ఉత్తరాలు రాయాలి. అదంతా బాబా సేవ కనుక అలాగే రాసేవారు. ఈ 6 రోజులు బిడ్డల చదువు పర్యవేక్షణ. ఎందుకు అస్త్రం చేస్తే వాళ్ళు చదువు వెనకబడతారు. వాళ్ళు అనుకుంటూ ఇలా పని చేస్తూనే, ఏ వేద లెక్కలేస్తున్నావా, ఏ ద్వారకా ఏం చేస్తున్నాడు అని అమ్మగానే తెచ్చేవాడు. వాళ్ళు వేస్తున్నావు నాన్న, తీసుకురా, ఇది ప్రూఫ్లు చూస్తానే. ఇది ఆశామాషి కాదండి. ఒక పని చేస్తూ ఇంకో పని పెట్టాలంటే మనకి విసుగు. నేను రాస్తా ఉంటాను అనుకోండి, అక్కడ వచ్చి ఇంట్లోనే నేను అడిగాను అనుకో, పని చేస్తా అంటే మధ్యలో ఉండేది మధ్య దూరేదాన్ని నేనంటాను. చూసుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ కాలేజీలో వచ్చి తక్కుతాడు, ఏ పని వచ్చి తిడతాడు. ఇప్పుడు అలా వచ్చేది అంటాడు. ఫస్ట్ కాదండి, ఇవాళ వచ్చుకుంటారు సార్, ఇప్పుడు బుద్ధి వస్తుంది. అట్లా లెక్కలు వేస్తుందని అమ్మగారు పరిగిస్తాడు. ఏం మాట్లాడవు, నేను నిద్రపోతుందా లేపు, ఇలా పర్యవేక్షణ చేసేవాడు. ఇంతలో ఎదురు కూర్చొని చాతక పక్షిక లాగా వచ్చే విజిటర్స్ దూరం చూస్తారు కదా, వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకు సార్ అంటే ఇంత దూరం చూస్తారు వల్ల కష్టపడే అంత మాట్లాడదు. మీ పని పోతుంది కదా, ఆ పనిపాటికి ఆ పని, ఈ పనిపాటికి ఈ పని అని ఆ విజిటర్స్తో కూడా మాట్లాడేవాడు. ఇంత లోపల మందిరం కడుతున్నారు కదా, ఆ కమిటీ మెంబర్లకి సలహాలు. చూడండి ఎన్ని పనులు చూసుకుంటూ వస్తున్నాడు. పాపం వాళ్ళ సొంత పనులు వ్యాపారాలు మనుకొని ఇక్కడికి వచ్చారు కదా, బాబా సేవకులకు వచ్చారు కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా. అంటే వాళ్ళల్లో కూడా బాబా చూశాను. ఈ మధ్యలో నేను పోతానంట సుబ్రహ్మణ్య గారు గొల్లవుడికి పోయి వెంకటేశ్వర చెప్తాస్తాడు కదా, సార్ దీసాక చూడంటారు.
ఉండే పత్రిక ప్రూఫ్ ఒకటి, ఇంట్లో సంగతి ఒకటి, వచ్చిన వాళ్ళ సంగతి ఒకటి, మధ్యలో నేను పోతాను ఇక్కడికి. ఇన్ని సలహాలు ఇస్తూ కూడా మాస్టర్ గారు ముఖంలో చిన్నగా కూడా ఏమి మార్పు ప్రశాంతంగా ఉండేవాడు. తాను లేచి అంటే అష్టావధానం అంటారే, ఒకడు ఆడ చెప్తా ఉంటుంది ఆ మరి పరిస్థితి. అంటే 8 మంది ఒకే ప్రశ్న వేస్తూ ఉంటారండి అష్టావధానం అంటే. ఒకటి సమాజం చెప్తా ఉండాలి, సగటగా చెప్పాలా. అలా ఏకకాలంలో ఆయన అష్టావధానమే కాదు శతావధానాలు లెక్క చెప్పాలి. ఇంకా అష్టావధానం అంటే 8 మంది, శతావధానం అంటే 100 మంది. 100 మంది సమాధానం చెప్పేవాడు. మేము ఎందుకు చేయలేకున్నాం అని అడిగాడు శివరామయ్య. నీకు చేస్తారు మా వాళ్ళ ఎందుకు కాలేదు అంటే ఒకటే, సద్గురువు సేవకి విరామం ఎలా ఉంటుంది శివరామయ్య? సద్గురు సేవకి విరామం ఎలా ఉంటుంది అంటే, విరామం అంటే ఎట్లా, మధ్య మధ్యలో గ్యాప్, విశ్రాంతి ఎలా ఉంటుంది సద్గురు సేవలో? పాయింట్ పట్టుకోవాలి ఇక్కడ. సద్గురు సేవలో విరామం ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కరిలో ఒకటి సద్గురు చూస్తున్నాడు. మనకి ఇష్టమైన పని చేసామనుకోండి, చేస్తూనే ఉన్నాం అనుకోండి, అన్నం తినమా ఉండు మా తర్వాత తింటానా, పొద్దుగా పోతే పోలేమ్మా. ఆ పనులు లీనమైనప్పుడు ఎలా ఉంటుంది మనకి? మాస్టర్ గారు ప్రతి పనిలో లీనమవుతారు. దేవుని ప్రతి పని భగవంతుడు నాకు అప్పగించాడు. ఆ పని నేను ఆయన పని నెరవేరుస్తున్నా. ఆ నెరవేర్చులో విశ్రాంతి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఛాన్స్ పోతుందేమో. అందుకని మహాత్ములు ఎప్పుడూ కూడా ఈ క్షణం రాలిపోతానేమో అని అనుకుంటూ చేస్తారంట సార్. మరి క్షణం నేను ఉండనేమో అని చేస్తారంట. అర్థమైంది భావిస్తాను. అక్కడ విరామం తీసుకున్నాం అనుకోండి, రాలిపోతే పొరదరే ఆ పల్లకి షెడ్ కదా అనుకుంటాడు. బోనాడు కూడా పోడు, పోతే ఈనాడు పాటు చేస్తాడు. ప్రథమైన విరామం లేకుండా ఆ షెడ్ ఎవరికి? బాబాకి. అదేంటి బాబా సేవ అని అనుకోండి. మరి ఇది పడగొట్టాడు కాక మసలకి మోసం మోసలిపోతాడు అని పురదరి చెప్పాడా లేదా? ఆ తర్వాత అదే వాగ్దానం చూసుకుని సార్ నేను చేయలేదంటే వెళ్ళిపోయినా అన్నం తిన్నాడు. ఎందుకు బాబా మీకు నేను తినకపోతే అంటే, నా పేగులు కలబడతాం కదా ఆయన ఆయన పేగులు కలబెట్టేది. ఇవన్నీ మనం రోజుగా పరిచయించాలండి, ఊరికే చదువుకోవడం కాదు. బాబా ఎందుకు ఆ మాట అన్నాడు? వాడి ఆకలి చెప్తే వాడు బాధపడతాడు, తన బాధపడుతున్నాడు, వాడి బాధ తన బాధ అంట. అదంటే నిజమైన మానవత్వం అంటే. మానవత్వం చెప్తున్నాడు ఇక్కడ ఎవరు? బాబా కూడా. అంటే ఒకడు ఆకలితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకని అందరి ప్రాణంలో నేనే ఉన్నాను అని బాబా చెప్పినాడు. అది గుర్తించుకోవాలి మనం ఇక్కడ. అందుకే భగవంతుడు మనిషి గుండెల్లో ఉంటాడు, పటాల్లో ఉండడు, రాత్రిలో ఉంటాడు. మనం దాన్నే చూస్తుంటున్నాం. రాత్రిని మాత్రం కంటే దేహం కడరాడు, దేవుడు కడరాడు. దేవుడు మాత్రం కంటే దేహం కడరాడు. దేవుడిని చూసామనుకోండి, ఇక్కడ నేరని వారు పోయింది. అది ఆ పాటలో అంతరార్థం. అందుకని మాస్టర్ గారు భావాన్ని చూశాడు కాబట్టి తనకు ఆకలిస్తుందనో, తనకు శ్రమ అవుతుందనో, తనకు చెమట పడుతుందనో ఏమి అనిపించారు. అట్లా మాస్టర్ గారు నిర్విరామ కృషి చేసేవాడు. అంటే పనులు చేసే కొద్దీ వారు ఇంకా ఇంకా పనులు మన మీద తోస్తూనే ఉంటారు. ఎవరా? భగవంతుడు. చేసేవాడు కదా పని చెప్తాడా? చీరుడు చెప్తాడు మనమా? అలా చేస్తే పనులు ఎత్తిపెట్టే కొద్దీ ఆయనే పనులు చేయించేది. ఆయనే. మనం తెడ్డు లాంటి వాడు. ఇది గుర్తుపెట్టుకుంటే కష్టపడిపోతాడు. ఇంత దూరం పోయి సత్సంగం చెప్తాను అనుకుంటాను. ఇప్పుడు దాకా నేను ఈ సెల్లో కూడా పోతాను అనుకున్నాను సార్. నేను ఈ సెల్లో కూడా పోవాలా అనుకుంటే ఇక్కడ బండి నేను చేస్తాను. ఇప్పుడు మళ్ళీ బుట్టికెళ్ళేస్తాను ఈరోజు. మళ్ళీ తెడ్డు లాంటి వాడు. చలిలో రావడానికి నీకు తట్టుకునే శక్తి ఇచ్చింది ఆవిడ. ఇచ్చింది ఆయన.
తెడ్డు నువ్వు, తిప్పేది ఆయన. తెడ్డు అబ్బా నేను చెప్తాను అంటే అసలు తెడ్డు రుచి తెలుసు అసలు ఏమిటి అని చెప్తున్నాడు మాస్టర్ గారు. మనం తెడ్డు లాంటి వాళ్ళం, ఆయన అంత స్పీడ్గా తిప్పితే అంత స్పీడ్గా తిరుగుతాం అని చిన్న మాటలు చెప్పేసినాడు ఆయన తుమ్మరామయ్య. ఎందుకు మా ఇంత కష్టపడుతున్నారు ఏంటి అంటే, నాకేం కష్టం, నాకెందుకు రెస్టా, ఆయన పనులు నాకు రెస్టే అనిపించదు అంటే అంత మమేకమైనాడు అంటే పనుల్లో మమేకమైనప్పుడు మనకి అలసట అనిపించదండి. మమేకం కానప్పుడే చిన్న పనైనా పెద్దగా కష్టం అనిపిస్తుంది. అంటే ప్రతి పనిలో నువ్వు మమేకం కా అని మన చెప్తున్నావు. ఏ పనులు చేయి, హృదయపూర్వంగా చేయి. ఆ హృదయపూర్వంగా చేస్తేనే, అది తెకవస్థగా చేస్తేనే నీకు ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మనకి తిరిగినే పనిస్తున్నాడంటే అంతకన్నా దృష్టి ఇంకేం కావాలా? ఎవరికి ఇవ్వాలా, మనకే ఇచ్చాడు, మనకి సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆనందం కదా. ఆనందంలో రెస్ట్ చూసుకుంటూ కూడా మీరు కొట్టేస్తాడు ఈ ఛాన్స్. మళ్ళీ మన జీవితంలో కొట్టేస్తాడు గొప్పయా అడిగి అనుకునేవాడు ఎవరికి రాకుండా మనకి గబా చేస్తాడు పని. మనమే పోదేస్తారా దాని అది మహాత్ములకి మనకి నేర్పుతున్నాడండి. ఏదో భగవతుడి పనులనే కాదండి, మన ఇంటి పని కూడా అనుభవించుకోవాలి. ఇక్కడ మన ఇంట్లో కుటుంబ విషయం కూడా అనుభవించుకోవాలి. మన కుటుంబాన్ని కూడా నిర్వర్తించలేకపోయినాం అనుకోండి, రేపు ఈ అవకాశం కూడా రాదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పడం ఉద్దేశం అది. కాబట్టి మనం తెడ్డు ఆయన చెప్తున్నాం. ఎంత స్పీడ్గా చెబితే అంత తీరే స్పీడ్ తిరగడమే, తెడ్డుకే పని. ఆయన కదా పట్టుకున్నది భారం అంతా ఆయన. తెడ్డు బాగుందని చూసుకోవాల్సిన తెడ్డు తిప్పేయిందే గంటి బాగుండాలి చూసుకోవాల్సింది. ఏ తిప్పేవాడే కదా, గంటికి దెబ్బ తగిలిస్తామా, క్యాడ్ పెట్టేస్తామా, సొట్టబోయేట చూస్తుంటామా, ఇసురు కొడతామా, ఇసురు కొడతాడు అయినా, సొట్టబోడిస్తాడు అయినా. ఇంతగా అవగాహన చూసుకోవాలి. ఈ నిర్విరామ కృషిలోనే మూల సూత్రం ఒకటే. ఇవంతా ఏమిటి సూత్రం? దీనికి మనం చేసే ప్రతి పని సద్గురు సేవే కానీ మన సొంత పనులు కాదనే భావం ఉండాలి. హృదయపూర్వకంగా ఉండాలి. ఉంది మనకి చెప్పాడా సరే, ఇంకా చెప్పాడు కాబట్టి కొత్త సత్సంగానికి ఏం చేసేది అది సత్సంగా చెప్పడమా? హృదయపూర్వకంగా ఆనందం వెళ్ళి చెప్పి అంతే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఆనందమే మన ఆనందం, అది హృదయపూర్వకం. ఇప్పుడు తెచ్చుకోవాలి నా మాటకి. ఇంకా సత్సంగా కదా హృదయపూర్వకంగా పోయేయడానికి అలవాటు చేసుకోవాలి. ఇంక చెప్పాడు ఇది హృదయపూర్వకంగా ఉండాలి. అప్పుడు నువ్వు హాతలు పడతావే. తమేవ మాతా పిత తమేవ తమేవ బంధుతకా తమేవ తమేవ విద్య తమేవ సర్వం. అది సమదేవదేవ సర్వం నువ్వే ఆయన అనే శ్లోకానికి అప్పుడు సార్థకత వస్తుందండి. ఆ శ్లోకం మధ్యాహ్నము సాయంకాలం చదవడం కాదు, మధ్యాహ్న హారతికి దోపారతికి ఆ రెంట్లో వస్తుంది. అది మనసులో నిలుపుకోగలిగితే అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా సద్గురు సేవే. అది హృదయపూర్వకంగా ఆచరిస్తే పనిలో అలుపు ఉంటుందని ఆలోచన రాదు, అలుపు ఉండదని అప్పుడు అర్థం. అది ఏ పని? అందుకే చెప్తున్నాం కుటుంబంగా పని కూడా చూసుకోవాలంటున్నా. తోట పనా, బరికి పాలు తీసే పనా, బరిల్ని కడిగే పనా, బరిలు ఎత్తిన పేడ ఎత్తే పనా, కసులు ఊడ్చే పనా. ఎందుకంటే ఇక్కడ ఉంది అదే కదా. కాబట్టి ఈ ఊరిలో కూడా అదే ఎక్కువ పని ఉంటుందా. ఆ పని కూడా నాకు ఇది ఇచ్చాడు, అద్భుతం. ఆ బర్రె భగవంతుడు, ఆ బర్రె చేసింది నేను ఇస్తున్నానంటే అంతకన్నా అదృష్టం నాకు ఇంకేం కావాలి. మరి చెప్పా పెద్ద మనిషి పేడ ఎత్తపట్టాడన్నా అనిపోతాడేమో. ఏది పేడ తాకుండా నువ్వు వచ్చి తాగుడు చేస్తుంది చెప్పేసి పోతాడు నువ్వు మాకు టౌన్ కాడే అని అంటారు. మీరు అన్న నేనేం చేయలేను కదా, నువ్వు చెప్పేది చెప్పాలి నేను. ఆ భావంతో కానీ చేయగలిగితే వాడు ఈ జన్మకే ధరిస్తాడు. ధరించే దానిలో స్త్రీ జన్మే త్వరగా ధరిస్తారట. ధరింపులో స్త్రీయే త్వరగా ధరిస్తారట.
ఆమె క్వశ్చన్ చేస్తుంది, ఈ ఆడజన్మ ఎందుకని. ఆడజన్మలోనే తరింపుకు సులభమైన మార్గం అన్నాడు మాస్టర్ గారు. అది రేపు శనివారం వినొచ్చు. అటువంటి పాత్ర అది మాస్టర్ గారు వారికి మనం ఎలా ఉండాలో, ఏ భావంతో పనిచేయాలో అని తెలియజేస్తున్నాడండి. అలా మాస్టర్ గారు హృదయపరంగా ఉండగలిగారు. బిడ్డలు తనవారనే మోహం లేదు. బాబా నాకు అప్పగించిన పాపలు కనుక పోషణ, పాలన, లాలన సక్రమంగా గురుసేవగా చేయాలి. ఎవరిని? మన పిల్లలను కూడా. మన పిల్లలను కూడా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన సేవ అనే భావంతో నువ్వు పిల్లలకి కూడా సేవ చేయి. అది వచ్చిన మంచి అలాగే ఉన్నాడు. వచ్చిన గెస్ట్ అతిథులు కావచ్చు, ప్రెస్ కావచ్చు, ఏమనపాటిని ఏదైనా సరే విసుగు విరాములే నిర్విరామ కృషి ఈ విధంగా చేయమని మనకి బోధిస్తాడు మాస్టర్ గారు. ఒకటి బతుకోండి, పని ఎక్కువగా ఉంటే ఇతర ఆలోచన మనకి రాదు. పని తక్కువ ఉన్నప్పుడే ఆలోచనలు కమ్ముకుంటుంది. అందుకని మాస్టర్ గారు ఏదో పని చేస్తూనే ఉన్నాడు అంతే. అలా చేసినప్పుడు, దాని నిర్వహణ కృషి చేసినప్పుడు నీకు అలసట అనిపించదు. వారిలాగా మనలను ఆ భావం నేర్చుకోమన్నారు. అప్పుడేమొస్తుంది? విరామం లేని ఆనందం వస్తుంది. ఆనందానికి కూడా గ్యాప్ లే, విరామం లేని ఆనందం. ఇంతకుముందు సినిమా 4 సార్లు లైట్లు ఆఫ్ చేసేవారు. 10 సినిమాలు వేసినప్పుడు 4 సార్లు ఆపుతారనమాట. రీల్ చెప్పాడు, కాలు గంట తిరుగుతారు. ఆ తర్వాత ఒకసారి ఆపుతారు. ఇప్పుడు అది టీవీలో వస్తే ఆపకుండా చూసుకుంటా పోతారు ఆనందంగా. అటువంటిది మనం పొందవచ్చు. విరామం లేని ఆనందం పొందడానికి మార్గం ఏంటంటే ప్రతి పని భగవంతుని సేవగా హృదయపూర్వకంగా భావించి అది చేయగలిగితే ఆనందానికి గ్యాప్ రాదు, విశ్రాంతి రాదు. నిరంతరం ఆనంద ఆశయంలో ఎప్పుడు వాడు తెలియబోతుంటాడు. అందుకనే వాడి మొఖం ఎప్పుడు చూసినా చిరునవ్వుతూనే ఉంటుంది. మాస్టర్ గారు మహాత్ములకంతా అలాగే ఉంటుంది. లేకపోతే వాళ్ళ దగ్గరికి పోతే ఎందుకు ఉండాలనిపిస్తుంది, ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది, ఆయన మొత్తం రావాలని ఎందుకు అనిపిస్తుంది, ఆయన వదిలిపెట్టిపోతే ఎందుకు బాధ అనిపిస్తుంది? ఏముంది వాళ్ళలో? నిరంతరం ఆనందం ఉంది. ఆ నిరంతరమైన ఆనందం వల్లనే అక్కడికి రారు బుద్ధి పుట్టదు. మాకు మల్లెపూల వాసన బ్రహ్మాండంగా మనకి ఇష్టం అనుకోండి, ఒక షాప్లో పోయిన తర్వాత బ్రహ్మాండంగా అనుకుంటే ఆ నుంచి రానిస్తామా, దాన్ని చూస్తా, దాన్ని ఆస్వాదిస్తా కూర్చుంటా. సో అంత పక్కన పెడదాం. ఎండాకాలం ఐస్ క్రీమ్ షాప్ పోతా. ఐస్ క్రీమ్ బాగుంది. నేను కరెక్ట్గా 2 గంటలు 1 గంటకి పోతాను సార్. ఎందుకంటే చల్లగా ఉండదు సార్. ఆ ఐస్ క్రీమ్ తీసి 20 రూపాయలు ఐస్ క్రీమ్, నేను తినేది 30 నిమిషాలు. ఎందుకని ఐస్ చల్లదాడి బాగా ఆస్వాదించాలి. అంటే ఏంటి? ఆ చల్లదనం కంటిన్యూగా ఉండాలి. అలాగే విరామలేని ఆనందం పొందాలంటే ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే చిన్న పని పెద్ద పని అని కూడా కాదు. ఇది నాకు భగవంతుని ఇచ్చిన సేవ, పని కాదు. అందుకే నేను చేయ సేవలన్నీ నీ సేవలేవు కాక అంటే ఉదయ బాగా రాయేశారండి. భగవద్గీతలో చెప్పిన వేదాసారంతో కూడా ఈ ఉదయ ప్రార్థనలో ఉంది మనకు. నేను చేయ కార్యములన్నీ నీ సేవలేవు కాక. ఈ 2 గుర్తుపెట్టుకుంటే మనకి అలసట అనేది ఉండదు. మధ్యాహ్నం పూటన అలాగే నిద్రపోయే అలాగే ఉండదు. ఇప్పుడు ఇంక మధ్యాహ్నం నిద్రపోకుండా ఈ సమ్మేళన పనులు చేద్దాం అని నాకు అనిపిస్తుందండి. అది ఈరోజు నాకు మాస్టర్ గారు ఇచ్చిన ఆదేశము, సందేశము, ఉపదేశం. కాబట్టి ఆదేశ సందేశ ఉపదేశాన్ని తూచ తప్పకుండా పాటించగలిగితే అప్పుడు నేను నిజంగా మాస్టర్ గారిని హృదయపూర్వకంగా విశ్వసించడం, గౌరవించడం. విశ్వాసం ఉంది, గౌరవం లే. గౌరవం అంటే ఏంటంటే ఆయన ఇప్పుడు మాట చేస్తే గౌరవం. అది మంచివాడిని విశ్వసిస్తా, ఏం లాభం నాకు?
ఎలా అమ్మా ఆయన మాటని గౌరవించడం అంటే ఆయన గౌరవించినట్లు లెక్క. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని నేను గౌరవించాలి, విశ్వసించకూడదు. విశ్వసిస్తాం, నమ్మకం ఉంది, కానీ చెప్పిన పని నేను చెయ్యి. గొప్పనండి మీకన్నా వల్ల మీ మాటే నాకు శాసనం అంటాను నేను. మరి ఆ మాట చేస్తే కదా. ఇప్పుడు మనం చేయలేదు ఒక చెప్పండి చూద్దాం. ఇప్పుడు చదివిన దాంట్లో మనం చేయలేదు ఈ ఫలాన్ని ఉంటుంది చెప్పండి. అన్నీ వింటూనే ఉన్నాం నా మాదిరిగా. నేను ఇప్పుడు కదా ముడికెళ్ళేసుకుంటాను, నీకు పట్టుపట్టాల. ఈ క్షణం నుంచి కూడా మాస్టర్ గారి ఆలోచనతో నేను అనుసంధానం చేసుకుంటూ నా జీవిత ప్రయాణం సాగించాలి. ఇది ఈరోజు నాకు సదృశ్యం ఎలా చేయాలో మాస్టర్ గారు నేర్పించింది. మనం చేసే ప్రతి పని కూడా అది సమ్మేళనం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ సమ్మేళనం కూడా అందరి రూపంలో బాగా వస్తున్నాడు అనే భావంతో వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి ఏం కావాలో చూడడం. అంటే విసుగుంటాను అనుకోండి, బాబాని ధిక్కరించినట్టే. విసుగు ఎందుకు వస్తుంది? నేరుగా ఆయన వస్తే, అందుకే నాకు బాబా కనబడలేదు, వాడికి కనబడితే ఏం చేస్తామా? ఆయన కనబడ్డాడు అనుకో, ఈ పని చేయాలి చేస్తావా? నువ్వు జ్ఞానం చేయాలంటే చేస్తావా? అతను మాట్లాడతాడేమో, అందుకని మాట్లాడింది దేవుడు. ఎందుకు ఇందుగా మాట్లాడు, ఎందుకు ఇందుగా రాడైనా? వస్తే వాళ్ళంటే చేయము, ఎందుకు అదొక పాపం అనేది రాడైనా. ఇప్పుడు నేను వచ్చానంటే నీ చేయరు, అదొక పాపం అనుకొని ఆయన మాట్లాడాడు. అక్కడ పాపం నన్ను మాట్లాడలేదనేసి. కాబట్టి గుర్తించుకోవాలి మనం ఇక్కడ. ముందు ఆయన మాటని గౌరవించడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ దాన్నే గురుసేవగా మనందరం భావిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।